ఒక సంస్థలో పనిచేయడానికి పనిచేసే వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉండాలి, పర్సనాలిటీ టైప్ ఎలా ఉండాలి, వాళ్ళ బిహేవియర్స్ ఎలా ఉండాలి అనేది ఇప్పుడు కూడా ఒక ఇంపార్టెంట్ పారామీటర్ అవుతుంది. అది హ్యూమన్ రిసోర్సెస్ మేనేజర్స్కి ఒక పెద్ద ఛాలెంజ్ కూడా అవుతుంది. ఎందుకు? ఉదాహరణకి ఒక ఆర్గనైజేషన్లో సపోజ్ అది ఒక చిన్న కంపెనీ, ఒక 10 మందో 20 మందో ఉన్న కంపెనీ ఊహించుకుందాం. ఒకే ప్రాజెక్ట్లో పనిచేస్తున్న వాళ్ళని ఊహించుకుందాం. ఆ ప్రాజెక్ట్లో పనిచేస్తున్న 10 మంది ఒకే రకమైన పర్సనాలిటీ టైప్స్ అనుకోండి, సమస్యలు వస్తాయి. అందరూ ఈగిల్స్ లాగా లీడర్షిప్ కోసం ట్రై చేసిన, అందరూ పీకాక్స్ లాగా పాజిటివ్గా ఆప్టిమిజం తోటి అసలు పని వదిలేసి ఏం పర్వాలేదు, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్ అనే యాటిట్యూడ్లో ఉన్న, అందరూ ఔల్స్ లాగా బాగా రీసెర్చ్ చేస్తూ, స్టడీ చేస్తూ, డేటా కలెక్ట్ చేస్తూ, ఆ డేటా మీద చివరికి ఏం చేయాలో తెలియని అనాలిసిస్ పెరాలిసిస్లో ఇరుక్కోవటం. లేదు, పౌరాలు లాంటి మనుషులు ఎక్కువ ఉన్నారనుకోండి, పౌరాల లాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారనుకోండి, వాళ్ళు ఏంటంటే ఒకళ్ళని అప్సెట్ చేయొద్దు, అందరితో ఫ్రెండ్లీగా ఉండాలి అనే ఒక శాంతియుతమైన మార్గాన్ని ఎన్నుకుంటారు. కానీ నలుగురిని కొద్దిగా అవసరమైతే కఠినంగా మాట్లాడుతూ, కఠినంగా డెసిషన్స్ తీసుకుంటూ, నాట్ ఇన్ ఏ బ్యాడ్ వే, నాట్ ఇన్ ఎన్ అబ్యూజివ్ వే, బట్ డెసిషన్ మేకింగ్ కొద్దిగా స్ట్రాంగ్గా ఉండాలి, మనం వెంటనే పని చేయాలి అనేది ఆ డ్రైవ్ చూపించలేరు. అంటే ఏంటనమాట, ఒక టీమ్ ఆఫ్ పీపుల్ హోమోజీనియస్గా ఉంటే, ఒకే రకంగా ఉంటే ఇబ్బందులు తలెత్తుతాయి, పర్ఫార్మెన్స్ తగ్గిపోద్ది. కాబట్టి ఆ గ్రూప్ ఎప్పుడు కూడా డైవర్స్ గ్రూప్గా ఉండాలి, అంటే విభిన్నంగా ఉండాలి. అట్ ద సేమ్ టైం అందరికీ కావాల్సినటువంటి కార్పొరేట్ కల్చర్ మీద, ఆర్గనైజేషనల్ బిహేవియర్స్ మీద ఒక మంచి అండర్స్టాండింగ్ని ఇచ్చే ట్రైనింగ్స్ ఎప్పుడూ ఉండాలి. అలాంటి సీనియర్స్ కూడా వాళ్ళని మెంటర్ చేస్తూ ఉండాలి. ఇక్కడ ఈ హోమోజినిటీ ఎందుకు వస్తుంది ఆర్గనైజేషన్స్లో అని ఒకసారి ఆలోచించినట్టయితే, మనం ఒక ఆయన బాగా పనిచేశాడు కాబట్టి వాళ్ళ కాలేజీలో, వాళ్ళ యూనివర్సిటీలో చదువుకున్న ఆయనకి తెలిసిన వాళ్ళని మనం ఎక్కువగా ఎంకరేజ్ చేసామనుకోండి ఆ టీంలోకి, ప్రాబబ్లీ ఆయనకి నచ్చిన ఆయనకి, ఆయన కాలేజీ నుంచి వచ్చిన ఆయనకి అదే సెట్ ఆఫ్ కోర్సెస్ చేసి, అదే సెట్ ఆఫ్ టీచర్స్ ద్వారా వచ్చిన వాళ్ళకి, లేదా అదే ప్రాంతంలో పుట్టి పెరిగి ఈయనతో పాటు రూమ్ షేర్ చేసుకున్న వాళ్ళకి, లేదా వీళ్ళ ఫ్రెండ్ సర్కిల్స్లో ఉన్న వాళ్ళకి మోర్ ఆర్ లెస్ ఒకే రకమైనటువంటి పర్సనాలిటీస్ ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ని ఎక్కువగా ఎంకరేజ్ చేయటం వల్ల ఎవెన్చువల్గా మన కంపెనీ హోమోజీనియస్గా తయారయ్యే ప్రమాదం ఉంటుంది. హోమోజీనియస్ వల్ల కొహెజన్ ఉంటుంది, అందరూ కలిసి ఉంటారు, ఫ్రెండ్లీగా ఉంటారు, గొడవలు తక్కువ ఉంటాయి అని అనుకున్నప్పటికీ ఈ గ్రూప్ థింక్కి ఎక్కువ అవకాశం ఉంటుంది, ఇన్నోవేషన్ సఫర్ అవుతుంది. అంతా మనమే కదా, మనము అనే ఫీలింగ్లో మనము అనేది ఇట్ గోస్ బియాండ్ కార్పొరేట్ నీడ్స్ అండ్ ఇట్ గోస్ ఇంటూ ఒక పర్సనల్, ఒక గ్రూప్ థింక్లోకి వెళ్ళిపోద్ది. కాబట్టి దాన్ని ఎంకరేజ్ చేయటం కూడా కరెక్ట్ కాదు. ఇలా ఆలోచించినట్టయితే ఒక టీంలో కానీ, ఒక కంపెనీలో కానీ మనం వైవిధ్యభరితంగా ఉన్నటువంటి పర్సనాలిటీ టైప్స్తో కూడినటువంటి పర్సన్స్ని, వాళ్ళ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్లో నుంచి వచ్చిన వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు హెచ్ఆర్ మేనేజర్స్ ముందున్నటువంటి సమస్య, హోమోజీనియస్ సెట్ ఆఫ్ పీపుల్ని ఎంకరేజ్ చేయాలా, హెటరోజీనియస్ సెట్ ఆఫ్ పీపుల్ని ఎంకరేజ్ చేయాలా అని వచ్చినప్పుడు డెఫినెట్గా హెటరోజీనియస్ వైపే వాళ్ళు చూడాలి. హెటరోజీనియస్ అన్నంత మాత్రాన ఇన్ఎఫిషియెంట్ అని కాదు, లెస్ ఎడ్యుకేటెడ్ అని కాదు. జీనియస్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉండటం వల్ల మనకేమవుతుందంటే, దే కమ్ ఫ్రమ్ డిఫరెంట్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్స్, they come with different educational backgrounds, with knowledge bases, they also come with different skills. అంతా తీసుకొచ్చేసి మన ఆర్గనైజేషన్ని, మన ప్రాజెక్ట్ని వాళ్ళు ఎన్హాన్స్ చేయడానికి, ఎన్రిచ్ చేయడానికి ఉపయోగపడుద్ది. సో హైరింగ్ అనేది క్యారెక్టర్ బేస్డ్గా, లేదనుకుంటే వాళ్ళ స్కిల్స్ బేస్డ్గా, వాళ్ళ ఎడ్యుకేషన్ బేస్డ్గా, వాళ్ళ పర్సనాలిటీని చూసి మీరు హైర్ చేసుకోండి. ఏదైనా 1-2 స్కిల్స్ విషయంలో ల్యాక్ ఉన్నా కానీ దాన్ని మనం ట్రైనింగ్ ద్వారా పూర్తి చేసుకోవచ్చు అనేది ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక హెచ్ఆర్ ప్రిన్సిపల్. ఆ ప్రిన్సిపల్ ఇంకొద్దిగా జాగ్రత్తగా పరిశీలిస్తూ హెచ్ఆర్ మేనేజర్స్ యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది.
ఆ హోమోజినిటీ అన్న దాంట్లో మనం కల్చరల్ హోమోజినిటీని ఎక్కువగా ఎంకరేజ్ చేసినందువల్ల మన కంపెనీ అంతా కూడా ఒక మోనోలిథిక్గా, ఒక హోమోజీనియస్గా తయారవటం వల్ల ఇన్నోవేషన్ సఫర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్లో నుంచి వచ్చిన వాళ్ళు మన కార్పొరేట్ కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో హోమోజీనియస్గా తయారైనా పర్వాలేదు, కానీ హోమోజీనియస్ కల్చర్లో నుంచి వచ్చిన వాళ్ళని మనం తీసుకోవటం వల్ల ఇన్నోవేషన్ సఫర్ అవుతుంది. అందుకని ఎప్పటికప్పుడు మన దగ్గర ఎవరున్నారు, వాళ్ళ పర్సనాలిటీ టైప్స్ ఎలా ఉన్నాయి, మన కార్పొరేట్ గోల్స్ ఏంటి, కార్పొరేట్ కల్చర్ ఏం ఆశిస్తుంది, ఈ కల్చర్కి వాళ్ళు వచ్చిన కల్చర్కి డిఫరెన్స్ ఉంటే వాళ్ళ కల్చర్ వల్ల మనకి పాజిటివ్గా ఎన్హాన్స్మెంట్ జరుగుద్ది అనుకుంటే ఎంకరేజ్ చేద్దాం. లేదు అనుకుంటే త్రూ ట్రైనింగ్ వాళ్ళని మన కల్చర్లో ఫిట్ అయ్యేలాగా చేసుకోవాలి. సో కల్చరల్ ఫిట్ కోసం చూడటంలో తప్పు లేదు, కానీ కల్చరల్ ఫిట్లో ఎలాంటి కల్చరల్ ఫిట్ కోసం మనం ట్రై చేస్తున్నామా అనే నువాన్సెస్ మాత్రం హెచ్ఆర్ మేనేజర్స్ కాస్త జాగ్రత్తగా ఆలోచించాల్సిన టైమ్స్ వచ్చేసినాయి. ఇన్ ద గ్లోబలైజ్డ్ వరల్డ్, ఈ గ్లోబలైజ్డ్ వర్క్ ప్లేసెస్లో హోమోజీనియస్ కల్చర్లో నుంచి వస్తారనే భయం లేనప్పటికీ మన హెచ్ఆర్ మేనేజర్స్ తీసుకునే నిర్ణయాల వల్ల అలాంటి పీపుల్ని మనం ఎక్కువగా ఐడెంటిఫై చేసి తీసుకోవటం వల్ల అది మోనోలిథిక్గా హోమోజీనియస్గా తయారయ్యే అవకాశాలు ఉంటాయి. సో లెట్స్ ఆల్వేస్ ఎంకరేజ్ డైవర్సిటీ, లెట్స్ ఆల్వేస్ ఎంకరేజ్ డైవర్స్ బ్యాక్గ్రౌండ్స్లో నుంచి పీపుల్ని ఎంకరేజ్ చేద్దాం విత్ డైవర్స్ ఎడ్యుకేషనల్ అండ్ స్కిల్ సెట్స్. వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ మన ఆర్గనైజేషన్లో మన కల్చరల్కి వాళ్ళని సెన్సిటైజ్ చేస్తూ ట్రైన్ చేస్తూ ఒక మనం అనుకుంటున్నటువంటి పాజిటివ్ కల్చర్లో, ఎఫెక్టివ్ కల్చర్లో, పెర్ఫార్మింగ్ కల్చర్లో పనిచేసేలాగా మనం ఎంకరేజ్ చేయాలి.